మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండు. దేవుడు ఈ వాక్యమును మనందరి వెనుకలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులరా, నేటి దినాన దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాట, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించు, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నమ్మిన నీవు దేవుని ఉపదేశాన్ని నమ్ముతున్నావా? దేవుని ఉపదేశాన్ని నువ్వు అంగీకరిస్తున్నావా? ఈనాడు ప్రతి ఒక్క వ్యక్తి దేవుని మాట వినేవాడుగా, దేవుని ఉపదేశం వినేవాడుగా ఉండాలి. ఈ సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో 34వ వచనంలో చూస్తే, అనుదినం నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు అన్నాడు. ప్రియులారా, ప్రతిరోజు కూడా, ప్రతి దినం, అనుదినము నా ఉపదేశం వినువారు ధన్యులు అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసిస్తాడు. దేవుని మాటను నువ్వు నమ్మితే, దేవుని ఉపదేశం నువ్వు నమ్మితే, ప్రియులారా, ఆ దేవుని ఉపదేశం, దేవుని మాట నిన్ను ధైర్యవంతునిగా నిలబెడుతుంది. నీలో ఉన్న భయములన్నీ తొలగిస్తూ ఉంది. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును అంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఒకసారి ఆలోచించు. నువ్వు దేవుని ఉపదేశం వింటున్నావా? దేవుని ఉపదేశం నువ్వు అంగీకరిస్తున్నావా? నువ్వు దేవుని ఉపదేశం ప్రతిరోజు విని ఆ దేవుని ఉపదేశం నువ్వు నమ్మితే ఇక నీలో ఏ భయం ఉండదు. ఎప్పుడు ఏమవుతుందో టెన్షన్, కీడు వచ్చున్న భయము లేక నెమ్మదిగా ఉండును అంటాడు. అనేక సార్లు మనము దేవుని నమ్మనప్పుడు, దేవుని మాటను నమ్మనప్పుడు మనము కలవరపడుతూ ఉంటాం. ప్రియులారా, అందుకే యేసు ప్రభువు అన్నారు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1వ వచనంలో, మీ హృదయములు కలవరపడనివ్వకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు గనక నా యందును విశ్వాసం ఉంచుడి అన్నారు. ప్రియులారా, మీ హృదయములు కలవరపడనివ్వకండి. ప్రియులారా, దావీదు కీర్తనలో 125వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తే, యెహోవా యందు నమ్మికయించు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు అంటాడు. ప్రియులారా, యెహోవా యందు నమ్మికయించు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ఈనాడు దేవుని బిడ్డలు దేవుని యందు విశ్వాసం ఉంచి, ఆయన ఉపదేశాన్ని నమ్ముతూ, ఆయన మాటను నమ్ముతూ, ప్రతి విషయాన్ని కలవరపడకుండా నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారంట. ప్రియులారా, మీ హృదయాలు కలవరపడనివ్వకూడదు అని యేసయ్య అంటున్నాడు. అనేక సార్లు ఈ లోకంలో దేవుని ఉపదేశాన్ని వింటూ కూడా ఆ మాటను నమ్మలేకుండా, ఆ ఉపదేశాన్ని అంగీకరించలేకుండా ఎప్పుడు ఏమవుతుందో అన్నట్టుగా టెన్షన్లో ఉంటాం. అసలు మీరు దేని గురించి కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు, మీరు చింతపడాల్సిన పని లేదు అని పౌలు భక్తుడు కూడా అంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, దేనిని గూర్చి మీరు చింతపడకూడి అంటాడు, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అంటాడు. యేసయ్య అంటాడు, మీరు చింతించడం వలన ఎవడైనా తన మూరుడు ఎక్కువ చేసుకోగలడా అంటాడు. ప్రియులారా, ఎందుకు మనం కలవరపడుతున్నాం?
అంటే దేవుని ఉపదేశాన్ని, దేవుని మాటను నమ్మడం లేదు, అంగీకరించడం లేదు. ప్రియులారా, అందుకే చాలాసార్లు మన స్వబుద్ధిపై మనం ఆధారపడుతుంటాం. అందుకే ఈ సామెతల గ్రంథంలో ప్రియులారా 3వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తే, ప్రియులారా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటాడు. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అంటాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా అనేక సార్లు మనం ఎందుకు టెన్షన్ పడుతున్నాం, ఎప్పుడు ఏమవుతుందని ఎందుకు కలవరపడుతున్నాం అంటే చాలాసార్లు మన స్వబుద్ధిపై ఆధారపడుతున్నాం. మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీవు దేవుని మాటను నమ్మకుండా, దేవుని నమ్మకుండా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావేమో, దేవుని ఉపదేశాన్ని వింటూ కూడా ఆ దేవుని ఉపదేశం నువ్వు అంగీకరించడము లేదేమో, నువ్వు నమ్మడము లేదేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే నీవు దేవుని ఉపదేశాన్ని నమ్మనప్పుడు నువ్వు టెన్షన్ పడుతూ ఉంటావు, కలవరపడుతూ ఉంటావు. కానీ దేవుని ఉపదేశము నమ్మినప్పుడు నువ్వు ఖచ్చితంగా ధైర్యంగా ఉండగలుగుతావు. నా దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడని. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య బిడ్డలుగా, ఈనాడు క్రైస్తవులుగా మనం ప్రతి విషయంలో కూడా దేవునికి మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఆయన్ని స్తుతించే వారముగా, ఆయన వాక్యమును, ఆయన పరిశుద్ధమైన గ్రంథాన్ని చదువుతూ, ఆయన ఉపదేశాన్ని మనం వింటూ, ఆయన ఉపదేశాన్ని అంగీకరించి మనం బ్రతకాలి. మన స్వబుద్ధిని మనం ఎన్నడూ ఆధారం చేసుకోవద్దు. ప్రియులారా, నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉన్నాను. కనుక ప్రతిరోజు దేవుని మాట విను, దేవుని మాట నమ్ము. ఏ టెన్షన్ పడకుండా ప్రతి విషయంలో దేవునికి మొరపెట్టు, ప్రార్థన చేయి. నీకున్న సమస్యలన్నీ దేవుడే తొలగిస్తాడు. అట్టి గొప్ప విశ్వాసం ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రమునైనా. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. ఎవరిలో అవిశ్వాసమును తొలగించి వేయండి, టెన్షన్లు మీరు తొలగించి వేయండి. ఆయన నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించునంటున్నావు, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండునంటున్నావు. ప్రతి హృదయంలో ఉన్న కలవరం, టెన్షన్స్ అన్ని తొలగించి వేయండి నాయన. యేసయ్యా, మీరే అంటున్నారు మీ హృదయాలు కలవరపడనివ్వకూడని. ప్రభువా, మా ప్రార్థన ఆలకించే దేవుడు, మాతో మాట్లాడి మమ్మను బలపరిచే దేవుడు నాయన. ఇదిగో ప్రతి విషయంలో మేము నీకు లోబడి మా స్వబుద్ధిని ఏమాత్రం ఆధారం చేసుకోనకుండా నీ మాట నమ్ముతూ, నీ ఉపదేశాన్ని అంగీకరిస్తూ ఈ భూమి మీద నెమ్మదిగా సమాధానంతో బ్రతకడానికి కృప చూపమని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను దీవించి వారిలో ఉన్న కలవరాలు తొలగించి వాళ్ళ హృదయాలు నెమ్మదితో నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను గొప్పగా ఆశీర్వదించునుగాక.